క్లాస్ 12 అకౌంటెన్సీ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ సమర్పిస్తున్నవారు edxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే అకౌంటింగ్ ఫర్ పార్ట్నర్షిప్ బేసిక్ కాన్సెప్ట్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్స్ సొల్యూషన్స్, ప్రాబ్లం 15 సొల్యూషన్. మన ప్రాబ్లం స్టేట్మెంట్ వచ్చేసి సన్ఫ్లవర్ అండ్ పింక్ రోజ్ started business on April 1st, 2000 XA with capitals of 2,50,000 rupees and 1,50,000 rupees respectively. సన్ఫ్లవర్ మరియు పింక్ రోజ్లు ఏప్రిల్ 1, 2000 XAన వరుసగా 2,50,000 రూపాయలు మరియు 1,50,000 రూపాయల పెట్టుబడులతో భాగస్వామ్య వ్యాపారం లేదా పార్ట్నర్షిప్ బిజినెస్ని ప్రారంభించారు. On October 1st, 2000 XA, they decided that their capitals should be 2 lakh rupees each. తర్వాత అక్టోబర్ 1, 2000 XAన వాళ్ళు వాళ్ళ పెట్టుబడులు ప్రతి పార్ట్నర్ తరపున 2 లక్షల రూపాయలు ఉండాలి అని నిర్ణయించారు. The necessary adjustments in the capitals are made by introducing or withdrawing cash. క్యాపిటల్స్లో అవసరమైన సర్దుబాట్లు నగదును ప్రవేశపెట్టడం లేదా ఉపసంహరించుకోవడం ద్వారా చేశారు. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఈజ్ టు బి అలౌడ్ అట్ 10% per annum. క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని సంవత్సరానికి 10% చొప్పున అనుమతించాలి. క్యాల్కులేట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ యాజ్ ఆన్ మార్చ్ 31st, 2000 XB. మార్చ్ 31st, 2000 XB నాడు క్యాపిటల్స్ మీద ఇంట్రెస్ట్ లేదా వడ్డీని క్యాల్కులేట్ చేయండి. కాబట్టి ఈ ప్రాబ్లంలో మనల్ని మార్చ్ 31st, 2000 XB నాటికి క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ని క్యాల్కులేట్ చేయమని అడిగారు. ఇక్కడ మనం కేవలం ఇంట్రెస్ట్ మాత్రమే క్యాల్కులేట్ చేయాలి. మనం వేరే ఏ అకౌంట్ని కూడా ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇది అకౌంటింగ్ పీరియడ్ మొత్తం మీద ఒకే క్యాపిటల్ అమౌంట్ మారకుండా ఉన్న కేసు కాదు. ఈ క్యాపిటల్స్ విలువని అకౌంటింగ్ పీరియడ్ మధ్యలో మార్చడం జరిగింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమిచ్చారంటే అకౌంటింగ్ పీరియడ్ మొదట్లో ఇద్దరు పార్ట్నర్లు సన్ఫ్లవర్ మరియు పింక్ రోజ్ల క్యాపిటల్స్ వచ్చేసి వరుసగా 2,50,000 రూపీస్ మరియు 1,50,000 రూపీస్. ఇప్పుడు అక్టోబర్ 1, 2000 XAన అంటే అకౌంటింగ్ పీరియడ్ మొదలైన తర్వాత 6 నెలలు గడిచిన తర్వాత వాళ్ళు వాళ్ళ క్యాపిటల్స్ని ఒక్కొక్కరి క్యాపిటల్ 2 lakh రూపీస్ అయ్యేటట్లు మార్చారు. ఇంకో రకంగా చెప్పాలంటే వాళ్ళు మొదలెట్టిన క్యాపిటల్స్ని సెప్టెంబర్ 30th, 2000 XA వరకు నిర్వహించారు. తర్వాత కొత్త క్యాపిటల్స్ అక్టోబర్ 1, 2000 XA నుండి అమల్లోకి వచ్చాయి. చూడండి, అకౌంటింగ్ పీరియడ్ ప్రారంభంలో పార్ట్నర్ సన్ఫ్లవర్ క్యాపిటల్ వచ్చేసి 2,50,000 రూపీస్ ఉండింది. అక్టోబర్ 1, 2000 XA నాడు పార్ట్నర్ సన్ఫ్లవర్ తన క్యాపిటల్ని 50,000 రూపీస్ లెక్కన తగ్గించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆమె క్యాపిటల్ వచ్చేసి 2 lakh రూపీస్ అయింది. తర్వాత అకౌంటింగ్ పీరియడ్ మొదట్లో పార్ట్నర్ పింక్ రోజ్ క్యాపిటల్ వచ్చేసి 1,50,000 రూపీస్ ఉండింది. పింక్ రోజ్ తన క్యాపిటల్ని 50,000 రూపీస్ పెంచి ఇప్పుడు ఆమె క్యాపిటల్ 2 lakh రూపీస్ అయింది. మనకి ఇక్కడ ఏమిచ్చారంటే క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని ప్రతి సంవత్సరానికి గాను 10% చొప్పున అని ఇచ్చారు. ఇప్పుడు మనం క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి 2 పద్ధతులు ఉన్నాయి. మొదటి పద్ధతి వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ మెథడ్. రెండో పద్ధతి వచ్చేసి ప్రోడక్ట్ మెథడ్. మనం ముందు క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని మొదటి పద్ధతి ప్రకారం క్యాలిక్యులేట్ చేద్దాం. దాని తర్వాత రెండో పద్ధతిని ఉపయోగించి క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ముందు సింపుల్ ఇంట్రెస్ట్ మెథడ్ని ఉపయోగించి క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ అని ఒక హెడర్ని రాద్దాం. తర్వాత సన్ఫ్లవర్ అని ఒక సబ్ హెడింగ్ని రాద్దాం. ఇప్పుడు ఏప్రిల్ 1st, 2000 XA నుండి సెప్టెంబర్ 30th, 2000 XA వరకు అంటే 6 నెలల కాలానికి గాను పార్ట్నర్ సన్ఫ్లవర్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ వచ్చేసి ఆమె క్యాపిటల్ అమౌంట్ 2,50,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ రేట్ 10/100. ఇది క్యాపిటల్ మీద మొత్తం సంవత్సరానికి అయ్యే ఇంట్రెస్ట్ లేదా వడ్డీని ఇస్తుంది. కానీ మనం ఈ క్యాపిటల్ మీద కేవలం 6 నెలల కాలానికి మాత్రమే వడ్డీ లేదా ఇంట్రెస్ట్ని కనుక్కోవాలి కాబట్టి మనం ఈ సాంవత్సరిక ఇంట్రెస్ట్ని 6/12తో మల్టిప్లై చేయాలి. ఇది మనకు క్యాపిటల్ మీద 6 నెలల కాలానికి అయ్యే ఇంట్రెస్ట్ లేదా వడ్డీని ఇస్తుంది. 100లో ఒక జీరోని 10లో జీరోతో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు 100లో ఇంకో జీరోని 2,50,000 రూపీస్లో ఒక జీరోతో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు 6తో క్యాన్సిల్ చేస్తే 6 1s are 6 2s are. ఇప్పుడు మళ్ళీ 2తో క్యాన్సిల్ చేస్తే 2 1s are 2 12,500s are.
దీని రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 12,500 రూపీస్. ఇది ఈ అకౌంటింగ్ పీరియడ్లో పార్ట్నర్ సన్ఫ్లవర్ క్యాపిటల్ మీద మొదటి 6 నెలల కాలానికి అయ్యే ఇంట్రెస్ట్ లేదా వడ్డీ. ఇప్పుడు అక్టోబర్ 1, 2000 XA నుండి మార్చ్ 31, 2000 XB అంటే 6 నెలల కాలానికి పార్ట్నర్ సన్ఫ్లవర్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ వచ్చేసి ఆమె క్యాపిటల్ అమౌంట్ 2 lakh rupees మల్టిప్లైడ్ విత్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ రేట్ 10/100. ఇది మనకు మొత్తం సంవత్సరానికి అయ్యే ఇంట్రెస్ట్ని ఇస్తుంది. అయితే మనకు కేవలం 6 నెలల కాలానికి మాత్రమే అయ్యే ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి ఈ ఇయర్లీ ఇంట్రెస్ట్ని 6/12తో మల్టిప్లై చేద్దాం. ఇది మనకు క్యాపిటల్ మీద 6 నెలల కాలానికి అయ్యే ఇంట్రెస్ట్ని ఇస్తుంది. 100లో ఒక జీరోని 10లో జీరోతో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు 100లో ఇంకో జీరోని 2 lakh రూపీస్లో ఒక జీరోతో క్యాన్సిల్ చేద్దాము. ఇప్పుడు 6తో క్యాన్సిల్ చేస్తే 6 1s are 6 2s are. ఇప్పుడు మళ్ళీ 2తో క్యాన్సిల్ చేస్తే 2 1s are 2 10,000s are. దీని రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 10,000 రూపీస్. ఇది ఈ అకౌంటింగ్ పీరియడ్లో పార్ట్నర్ సన్ఫ్లవర్ క్యాపిటల్ మీద చివరి 6 నెలల కాలానికి అయ్యే ఇంట్రెస్ట్ లేదా వడ్డీ. ఇప్పుడు సన్ఫ్లవర్ క్యాపిటల్ మీద అయ్యే మొత్తం ఇంట్రెస్ట్ వచ్చేసి క్యాపిటల్ మీద మొదటి 6 నెలల కాలానికి అయిన ఇంట్రెస్ట్ 12,500 రూపీస్ ప్లస్ క్యాపిటల్ మీద చివరి 6 నెలల కాలానికి అయిన ఇంట్రెస్ట్ 10,000 రూపీస్. ఇది 22,500 రూపీస్కి సమానం. ఇది పూర్తి అకౌంటింగ్ పీరియడ్లో పార్ట్నర్ సన్ఫ్లవర్ పెట్టిన పెట్టుబడి లేదా క్యాపిటల్ మీద అయ్యే మొత్తం ఇంట్రెస్ట్. ఇప్పుడు మనం పార్ట్నర్ పింక్రోజ్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ ఎంతో చూద్దాం. ముందు పింక్రోజ్ అని సబ్ హెడింగ్ని రాద్దాము. ఇప్పుడు ఏప్రిల్ 1, 2000 XA నుండి సెప్టెంబర్ 30, 2000 XA వరకు అంటే 6 నెలల కాలానికి గాను పార్ట్నర్ పింక్రోజ్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ వచ్చేసి ఆమె క్యాపిటల్ అమౌంట్ 1,50,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ రేట్ 10/100. ఇది క్యాపిటల్ మీద మొత్తం సంవత్సరానికి అయ్యే ఇంట్రెస్ట్ లేదా వడ్డీని ఇస్తుంది. కానీ మనం ఈ క్యాపిటల్ మీద కేవలం 6 నెలల కాలానికి మాత్రమే వడ్డీ లేదా ఇంట్రెస్ట్ని కనుక్కోవాలి కాబట్టి మనం ఈ సాంవత్సరిక ఇంట్రెస్ట్ని 6/12తో మల్టిప్లై చేయాలి. ఇది మనకు క్యాపిటల్ మీద 6 నెలల కాలానికి అయ్యే ఇంట్రెస్ట్ లేదా వడ్డీని ఇస్తుంది. 100లో ఒక జీరోని 10లో జీరోతో క్యాన్సిల్ చేద్దాము. ఇప్పుడు 100లో ఇంకో జీరోని 1,50,000 రూపీస్లో ఒక జీరోతో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు 6తో క్యాన్సిల్ చేస్తే 6 1s are 6 2s are. ఇప్పుడు మళ్ళీ 2తో క్యాన్సిల్ చేస్తే 2 1s are 2 7,500 are. దీని రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 7,500 రూపీస్. ఇది ఈ అకౌంటింగ్ పీరియడ్లో పార్ట్నర్ పింక్రోజ్ క్యాపిటల్ మీద మొదటి 6 నెలల కాలానికి అయ్యే ఇంట్రెస్ట్ లేదా వడ్డీ. ఇప్పుడు అక్టోబర్ 1, 2000 XA నుండి మార్చ్ 31, 2000 XB అంటే 6 నెలల కాలానికి పార్ట్నర్ పింక్రోజ్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ వచ్చేసి ఆమె క్యాపిటల్ అమౌంట్ 2 lakh రూపీస్ మల్టిప్లైడ్ విత్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ రేట్ 10/100. ఇది మనకు మొత్తం సంవత్సరానికి అయ్యే ఇంట్రెస్ట్ని ఇస్తుంది. అయితే మనకు కేవలం 6 నెలల కాలానికి మాత్రమే అయ్యే ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి ఈ ఇయర్లీ ఇంట్రెస్ట్ని 6/12తో మల్టిప్లై చేద్దాం. ఇది మనకు క్యాపిటల్ మీద 6 నెలల కాలానికి అయ్యే ఇంట్రెస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ మనం ఇంతకుముందే పార్ట్నర్ సన్ఫ్లవర్ కోసం చేసిన క్యాలిక్యులేషన్ ఒకటే కదా, కాబట్టి దీని ఫైనల్ వాల్యూ వచ్చేసి 10,000 రూపీస్ అవుతుంది. ఇది ఈ అకౌంటింగ్ పీరియడ్లో పార్ట్నర్ పింక్రోజ్ క్యాపిటల్ మీద చివరి 6 నెలల కాలానికి అయ్యే ఇంట్రెస్ట్ లేదా వడ్డీ. ఇప్పుడు పింక్రోజ్ క్యాపిటల్ మీద అయ్యే మొత్తం ఇంట్రెస్ట్ వచ్చేసి క్యాపిటల్ మీద మొదటి 6 నెలల కాలానికి అయిన ఇంట్రెస్ట్ 7,500 రూపీస్ ప్లస్ క్యాపిటల్ మీద చివరి 6 నెలల కాలానికి అయిన ఇంట్రెస్ట్ 10,000 రూపీస్. ఇది 17,500 రూపీస్కి సమానం. ఇది పూర్తి అకౌంటింగ్ పీరియడ్లో పార్ట్నర్ పింక్రోజ్ పెట్టిన పెట్టుబడి లేదా క్యాపిటల్ మీద అయ్యే మొత్తం ఇంట్రెస్ట్. దీంతో మనం సింపుల్ ఇంట్రెస్ట్ మెథడ్ని వాడి ఇద్దరు పార్ట్నర్స్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయడం పూర్తి చేసేస్తాం. ఇప్పుడు ప్రోడక్ట్ మెథడ్ని వాడి ఈ ఇద్దరు పార్ట్నర్స్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ని కనుక్కుందాం. ముందు ప్రోడక్ట్ మెథడ్ని ఉపయోగించి క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ అని హెడింగ్ని రాద్దాం. తర్వాత పార్ట్నర్ సన్ఫ్లవర్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి సబ్ హెడింగ్ సన్ఫ్లవర్ అని రాద్దాం. ఇప్పుడు ఒక టేబుల్ని తయారు చేద్దాం. ఇందులో కాలమ్స్ వచ్చేసి వరుసగా ఫ్రమ్, టు, అమౌంట్ ఇన్ రూపీస్, టైం పీరియడ్ మరియు చివరిగా ప్రోడక్ట్ ఇన్ రూపీస్.
చూడండి, ఈ కాలం ప్రోడక్ట్ ఇన్ రూపీస్ వచ్చేసి అమౌంట్ కాలం వాల్యూ, ఆ తర్వాత టైం పీరియడ్ కాలం వాల్యూల లబ్ధానికి సమానం. ఇప్పుడు ఏప్రిల్ 1, 2000 XA నుండి సెప్టెంబర్ 30, 2000 XA వరకు పార్ట్నర్ సన్ఫ్లవర్ పెట్టిన పెట్టుబడి వచ్చేసి 2,50,000 రూపీస్. ఇప్పుడు ఏప్రిల్ 1, 2000 XA నుండి సెప్టెంబర్ 30, 2000 XA వరకు టైం పీరియడ్ లేదా కాల వ్యవధి వచ్చేసి 6 months. ఇప్పుడు ఈ 2,50,000 రూపీస్ మరియు 6ల ప్రోడక్ట్ వచ్చేసి 15 lakh రూపీస్. అలాగే అక్టోబర్ 1, 2000 XA నుండి మార్చ్ 31, 2000 XB వరకు పార్ట్నర్ సన్ఫ్లవర్ పెట్టిన పెట్టుబడి వచ్చేసి 2 lakh రూపీస్. ఇప్పుడు అక్టోబర్ 1, 2000 XA నుండి మార్చ్ 31, 2000 XB వరకు కాల వ్యవధి లేదా టైం డ్యూరేషన్ వచ్చేసి 6 months. ఇప్పుడు ఈ 2 lakh రూపీస్ మరియు 6ల ప్రోడక్ట్ వచ్చేసి 12 lakh రూపీస్ అవుతుంది. ఇప్పుడు ఈ 15 lakh రూపీస్ మరియు 12 lakh రూపీస్ల మొత్తం వచ్చేసి 27 lakh రూపీస్. ఇప్పుడు ఈ టేబుల్ని పార్ట్నర్ పింక్రోస్కి కూడా ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు మనం ఇక ముందు చేయబోయే క్యాల్కులేషన్ పార్ట్నర్ పింక్రోస్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని క్యాల్కులేట్ చేయడానికి సంబంధించింది అని తెలియడానికి పింక్రోస్ అని టేబుల్ హెడింగ్ని రాద్దాం. ఇప్పుడు మనం పైన ప్రిపేర్ చేసినట్లు అవే కాలమ్స్తో టేబుల్ని ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు ఏప్రిల్ 1, 2000 XA నుండి సెప్టెంబర్ 30, 2000 XA వరకు పార్ట్నర్ పింక్రోస్ పెట్టిన పెట్టుబడి వచ్చేసి 1,50,000 రూపీస్. అలాగే ఏప్రిల్ 1, 2000 XA నుండి సెప్టెంబర్ 30, 2000 XA వరకు టైం పీరియడ్ లేదా కాల వ్యవధి వచ్చేసి 6 months. ఇప్పుడు ఈ 1,50,000 రూపీస్ మరియు 6ల ప్రోడక్ట్ వచ్చేసి 9 lakh రూపీస్. అలాగే అక్టోబర్ 1, 2000 XA నుండి మార్చ్ 31, 2000 XB వరకు పార్ట్నర్ పింక్రోస్ ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ అమౌంట్ వచ్చేసి 2 lakh రూపీస్. ఇప్పుడు అక్టోబర్ 1, 2000 XA నుండి మార్చ్ 31, 2000 XB వరకు టైం డ్యూరేషన్ లేదా కాల వ్యవధి వచ్చేసి 6 months. ఇప్పుడు ఈ 2 lakh రూపీస్ మరియు 6ల ప్రోడక్ట్ వచ్చేసి 12 lakh రూపీస్. ఇప్పుడు ఈ 9 lakh రూపీస్ మరియు 12 lakh రూపీస్ల మొత్తం వచ్చేసి 21 lakh రూపీస్. ఇప్పుడు ఈ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని క్యాల్కులేట్ చేయడానికి ఫార్ములా వచ్చేసి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ మల్టిప్లైడ్ విత్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ రేట్ అపాన్ 100 మల్టిప్లైడ్ విత్ 1/12. ఈ ఫార్ములాని వాడి పార్ట్నర్ సన్ఫ్లవర్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ వచ్చేసి ప్రోడక్ట్ల మొత్తం 27 lakh రూపీస్ మల్టిప్లైడ్ విత్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ రేట్ 10/100 మల్టిప్లైడ్ విత్ 1/12. 100లో ఒక జీరోని 10లో జీరోతో క్యాన్సిల్ చేద్దాం. 100లో ఇంకో జీరోని 27 lakh రూపీస్లో ఒక జీరోతో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు 12తో క్యాన్సిల్ చేస్తే 12 ones are 12, 22,500 are. ఈ క్యాలిక్యులేషన్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 22,500 రూపీస్ అవుతుంది. ఇది పార్ట్నర్ సన్ఫ్లవర్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్. ఇప్పుడు ఈ ఫార్ములాని వాడి పార్ట్నర్ పింక్రోస్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ వచ్చేసి ప్రోడక్ట్ల మొత్తం 21 lakh రూపీస్ మల్టిప్లైడ్ విత్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ రేట్ 10/100 మల్టిప్లైడ్ విత్ 1/12. 100లో ఒక జీరోని 10లో జీరోతో క్యాన్సిల్ చేద్దాం. 100లో ఇంకో జీరోని 21 lakh రూపీస్లో ఒక జీరోతో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు 12తో క్యాన్సిల్ చేస్తే 12 ones are 12, 17,500 are. ఈ క్యాల్కులేషన్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 17,500 రూపీస్ అవుతుంది. ఇది పార్ట్నర్ పింక్రోస్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్. దీంతో మనం ప్రోడక్ట్ మెథడ్ని ఉపయోగించి ఇద్దరు పార్ట్నర్ల క్యాపిటల్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్ని క్యాల్కులేట్ చేయడం పూర్తి చేశాం. అలాగే దీంతో మనం ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ చివరికి వచ్చేసాం. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి edxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.